ఎంతో శుభదినం, గొప్ప రోజు కదా. సంఘములోను, పరలోకములోను, భూమి మీద రాధమ్మ గారుల కుటుంబంలో కూడా శుభదినం. ఒకటి శరీర సంబంధమైన జన్మదినం, రెండు ఆత్మ సంబంధమైనటువంటి జన్మదినం. రెండు శ్రేష్టమైంది. అయితే ఈ రెండిట్లో ఏది మేలైనది అన్న విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. శరీర మూలంగా జన్మించింది శరీర సంబంధమైన జన్మని, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ సంబంధమైన జననం అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? యేసు ప్రభువు వారు చెప్పారు. ఎవరితో చెప్పారు అంటే అది ప్రశ్న ఫాలో అవ్వండి. అది యేసు ప్రభువు వారు చెప్పారు. యోహాను భక్తుడు రాశాడు, 3వ అధ్యాయం 5వ వచనం. 6 చదువమ్మ. శరీర మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ అయ్యున్నది. ఈరోజు రెండు మనం చూస్తూ ఉన్నాం. కిషోర్ గారిది శరీర సంబంధమైంది, అంటే వారు కూడా ఆత్మ సంబంధమైంది కలిగి ఉన్నప్పటికీ ఈరోజు గురించి మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నాం. రెండవది మరి బ్లెస్, ఇది శ్యామ్ కుమార్ది ఆత్మ సంబంధమైంది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. రెండు వేరువేరుగా కనపడ్డ ఒకే విధమైన జననం, రెండు జననాలు కాదు. శరీరము ఆత్మ రెండు కలిసే వస్తాయి. శరీర జన్మలో వారు జ్ఞానం పొందిన తర్వాత దేవుణ్ణి అంగీకరించి ఆత్మ సంబంధమైన జన్మను పొందుతారు. కాబట్టి రెండు జన్మలు కాదు, రెండు జననాలు కాదు. కొంచెం అది చాలా మందికి అర్థం కావటం లేదు. శరీర సంబంధమైన జన్మ, శరీరం ఉంది, ఆత్మ రెండు కలిసే ఉంటాయి. ఇవి ఎంతకాలము కలిసి ఉంటాయో దాన్నే ఆయుష్కాలము అంటాం. దేవునికి స్తోత్రం. కిషోర్ గారిలో రెండు ఉన్నవి. దేవుడు బిడ్డకు దీర్ఘాయుష్ ఇచ్చును గాక. అదనమాట. భూమి మీద పుట్టిన వారందరూ కూడా శరీర సంబంధమైన జననం గలవారే. ఇది పెద్ద స్పెషల్ ఏం కాదు. శరీర సంబంధమైన జన్మ జనరల్, స్పెషల్ కాదు. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కరూ శరీరంగా జన్మించారు. తల్లి గర్భం ద్వారా జన్మించేది శరీర సంబంధమైంది. ఆఖరికి దేవుడు రావాల్సి వచ్చిన తల్లి గర్భం ద్వారా రావాల్సి వచ్చింది. ఈ భూలోకానికి ఎవరు వచ్చినా శరీర సంబంధమైన జన్మ ద్వారా రావాల్సిందే. ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ భూ సంబంధమైన శరీర సంబంధమైన జన్మ పరిమితి గలది. దీనికి ఒక పరిమితి ఉంది, దీనికి ఒక ఆయుష్ కాలం ఉంది. అది బెత్తెడంతా, జానంతా, మోరంతా ఎంత అన్నది దేవుని చిత్తంలో ఉంటుంది. ప్రార్థన చేసుకుంటా ఉంటే నా దీర్ఘాయుషిస్తానే ఉంటాడు. ఆ విషయాలు మనం వాక్యంలో నేర్చుకున్నాం. దేవుడు మన కొరకు ప్రతిదీ రాయిసి పెట్టాడు. దీర్ఘాయుష్ ఎలా పొందాలో కూడా నేను చెప్పాను కదా. నాసినగరాలు కోట ఉన్నాను అనుకుంటా, చెప్పాను. దీర్ఘాయుష్ ఎలా పొందుకోవాలి, ఎలా ఉంటే దీర్ఘాయుష్ దేవుడిస్తాడు, ఆయుష్ ఎప్పుడు పెరుగుతుంది, ఆయుష్ ఎప్పుడు తరుగుతుంది, తగ్గిద్ది అన్న విషయాలు మనం నేర్చుకున్నాం. మరి దేవుడు కిషోర్ గారికి దీర్ఘాయుష్ ఇచ్చును గాక. అయితే ఆత్మ సంబంధమైన దానికి పరిమితి లేదు. అది యుగాలు. ఎందుకంటే దానికి అంతము లేదు, ముగింపు లేదు, మరణము లేదు. ఆత్మ ఎప్పుడూ నివసించే ఉంటుంది. కాబట్టి ఈ రెండిటిలో మనం పోల్చుకుంటే శ్రేష్టమైంది, ఉన్నతమైంది, గొప్పది ఆత్మ సంబంధమైంది.
కాబట్టి ఇప్పుడు అమ్మాయి చెప్పిన సాక్ష్యం మనం విన్నాం. తన కుటుంబం మొత్తం కూడా రక్షణలోకి వచ్చారు. ఆ, ఈ అందరూ రక్షించబడటానికి వారు ఎంతగా ప్రార్థన చేశారో కూడా అమ్మాయి సాక్షులు చెప్పింది. సంఘం ఎంతగా సహకరించింది అన్న విషయాలు కూడా చెప్పింది. అందును బట్టి మీ స్తోత్రాలు. నిజంగా ఆత్మ సంబంధంగా జన్మించటం కదా, ఎందుకనో దీనికి ఎన్నో ఆటంకాలు జరుగుతాయి. శ్రేష్టమైందైనా, ఉన్నతమైందైనా, గొప్పదని అందరికీ తెలిసినప్పటికీ అది చేయించటానికి, ఇప్పించటానికి పెద్దలైన వారు ఎందుకో వెనకడుగేస్తూ ఉంటారు. దేవుని దీవెనలు కావాలి, పిల్లలకి జ్ఞానం కావాలి, పిల్లలకి ఆశీర్వాదం కావాలి. దేవుడి నుంచి వచ్చే ప్రతిదీ కూడా బిడ్డలకు కావాల్సిందే. వద్దా? కావాల్సిందే. కానీ వద్దన్నది ఏంది? రక్షణే. రక్షణ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆ సత్యాన్ని చాలామంది గుర్తించలేకపోతున్నారు. లోక సంబంధమైన ఆటంకాలు వారికి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. యుగ సంబంధమైన దేవత కలిగించే ఆటంకాల వల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. తెలుసా? మంచిదని తెలుసా? పరలోక భాగ్యం అని తెలుసా? అయినప్పటికీ చెప్పలేదు. ఇప్పుడు అమ్మాయి చెప్పిన సాక్ష్యంలో కిషోర్ గారు ఎంపటి ఇప్పిద్దామన్నా ఈరోజు గుర్తుగా ఉంటుందని, దానికోసం ఈ మధ్యకాలంలో ఏమి జరగకూడదు. ఎందుకంటే నేను అర్ధరాత్రి అయినా బాప్తీసాలు ఎందుకు ఇస్తున్నానంటే తెల్లారిది ఏం జరిగిద్దో మన చేతుల్లో మనకు తెలియదు. రక్షణ ఉంటే మనకి నిశ్చింతగా ఉండొచ్చు, వారు నిరీక్షణ కలిగి ఉండొచ్చు, వారు దేవుని సన్నిధికి వెళ్తారు. రక్షణ లేకపోతే పాతాళానికి వెళ్తారు, అగ్ని గుండములో యాతన పడతారు. అది ఒక రోజా, 2 రోజుల, నెల, 2 నెలలు కాదు, యుగ యుగాలు. ఎంత భయంకరమో సంగతి తెలియటం లేదు. ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు చాలామంది తల్లిదండ్రులైన వారు. అందుకనే అందరూ రక్షించబడితే ఒకళ్ళు ఇద్దరు అంటే ఇబ్బంది అన్నది ఉండదు. ఆ సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏమో గమనించండి మీరందరూ కూడా. కొన్ని చూస్తూ ఉన్నాం. శరీర సంబంధమైనటువంటి వ్యక్తికి ఏ విధంగా ఆహారం అవసరమో దాన్ని ఎవరు సిద్ధపాటు చేశారు? తల్లిదండ్రులు వండి పెడతారు. ఎవరు చేస్తే వండి పెడుతున్నారు? యాడ్ నుంచి వచ్చి నీకు చెట్లు, కాయలు, ఫలాలు, కూరగాయలు, ఆకు మొక్కలు దేవుడు చేశాడు. శరీరానికైనా ఆత్మకైనా రెండు అభివృద్ధి చెందాలంటే దానికి కావలసిన ఏర్పాట్లన్నీ దేవుడు చేశాడు. దేవుడు చేయకుండా ఏమీ లేదు సృష్టిలో. దేవుడే ఉన్నాడు. ఆయన ఎవరి చేత చేయబడ్డవాడు కాదు, ఆయన స్వయంభవుడు కదా, ఆది సంభూతుడు. ఆయన ఉన్నవాడు, ఆయన పేరే ఉన్నవాడు. ఇంక అంతకుముందు ఏమీ లేదు. ఉన్నదంతా ఆయన ద్వారా ఉన్నది. అయితే ఆయన ఇచ్చిన వాటిలో శరీర సంబంధమైంది మాత్రం రోజు పూట 3 పూటలు ఎంతైనా తిని శరీరాన్ని పెంచుకుంటున్నాం. కానీ ఆత్మ సంబంధమైన ఆహారం, వాక్యాహారం భుజించటానికి మాత్రం ఎంత ఇబ్బందో. కనీసం స్కూల్లో పుస్తకాలు చదివినట్టు కూడా బైబుల్ పట్ల శ్రద్ధ లేని బిడ్డలే ఎక్కువ మంది ఉంటారు. అందరూ కాదు అనుకోండి, మనవాళ్ళు కణత వాక్యాలు చెబుతున్నారు. నిజంగా 150 కీర్తనలు చెప్పారంటే మామూలు విషయం కాదు. వీళ్ళు అకేషన్లో మనోళ్ళు ఒక అధ్యాయం చెప్తారు. ఒక ఫంక్షన్ అప్పుడల్లా వాళ్ళ కుటుంబంలో జరగబోయే ప్రతి కృతజ్ఞత కూటములో పెద్దవాళ్ళు సైతం వాక్యాలు చెబుతున్నారు. మంచిది, మనకు మొదటి నుంచి అలవాటు కన్నత వాక్యాలు చెప్పటం కదా. మీ నుంచి కూడా మొదటి నుంచి కూడా మీరు కూడా చెప్పారు కదా. సామెతలు 31 కీర్తన అధ్యాయాలు చెప్పారు. చాలా ప్రాముఖ్యమైనవి కూడా చెప్పేశారు.
ఇది శరీర సంబంధమైంది. కేవలము ఒక మాట ద్వారా మాత్రమే దేవుడు కలుగు చేశాడు. భూమి మొలిపించుగా కంటే భూమి మొలిపించింది. తమ జాతి జాతి ప్రకారం మొక్కలు మొలుసుగాక అంటే మొలిసినాయి. దేవుడు ఏం కష్టపడలా, కానీ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని సిద్ధపాటు చేయటం కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. మానవుడిగా పుట్టవలసి వచ్చింది. శ్రమలు అనుభవించవలసి వచ్చింది. శిలువ మరణం పొందవలసి వచ్చింది. అవమానాలు, నిందలు, బాధలు పడవలసి వచ్చింది. ప్రాణ త్యాగం చేయవలసి వచ్చింది. రక్తం చిందించవలసి వచ్చింది. ఇంత చేసి సిద్ధపాటు చేస్తే అది గిట్టదయ్యా. ఫంక్షన్లకి పరిగెత్తినంతగా క్రీస్తు శరీరం రక్త మాంసాల్లో పాలు పొందటానికి రారయ్యా. క్షయమైన ఆహారానికి ఉన్నంత ఆరాటం వేరే విధంగా అనుకోవద్దు. అక్షయమైన ఆహారానికి లేదయ్యా. ఏది విలువైంది మీ దృష్టిలో గమనించండి. నీ కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటే రావటం లేదు. క్రీస్తు ఎంత త్యాగం చేస్తే ఆయన శరీరాన్ని నీ కోసం పెట్టాడు. అందుకనే ఇలాంటి భేదాలు రాకోకుండా ఉండటం కోసమే తెల్లారగట్ట 5ంటికే కూటం పెట్టడానికి కారణం అది. నేను 5ంటికి మీరు కూటానికి వచ్చి స్తుతులు చెల్లిస్తున్నారంటే నేను ఎప్పుడు లేచి నేను అన్ని సిద్ధపాటు చేసుకోవాలి. అయినా కూడా ఎందుకంటే ఇది ముందు ఈ కార్యక్రమం అయిపోతే మీరు ఏడకెళ్ళినా బాధ లేదన్న ఉద్దేశంతోనే. ఇలువలు గుర్తించండిరా. ఇలువలు అక్షయమైన ఆహారం. 6వ అధ్యాయం యోహాను సువార్తలో యేసు ప్రభువు వారు వీటి గురించి చెప్పారు. 27వ వచనం, క్షయమైన ఆహారము కొరకు. ఏది క్షయమైన ఆహారం? శరీర సంబంధమైంది, భూ సంబంధమైంది. కానీ కష్టపడే దేనికోసం? దీనికోసమే ఆరాటం, దీనికోసమే. దీనికోసం వచ్చే అంతమంది అక్షయమైన ఆహారం కోసం రారు. ఎందుకను? చిన్న చూపు, శరీరానికి ఇచ్చేంత ప్రాముఖ్యత కదా. దీన్ని 2 పూటలు చేస్తారు, వీలైతే 3 పూటలు రుద్దుతారు. సోపులు పెడతారు, అన్నీ పెడతారు. కాస్మోటిక్స్ అన్నీ నిలబడ్డాయి అంటే మన 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 పెట్టుబడే కదా. సిస్టర్స్ యొక్క ఆదాయం అంతా అదే. అవి నిలబడ్డాయి అంటే ఎన్ని చేస్తాము దీనికోసం, ఎంత అలంకరణం, ఎసమంటి ఎన్ని టాన్లు తిరిగేస్తాము, ఎన్ని కొట్లు తిప్పి కొంటాము బట్టలు. దీనికోసం పడ్డ ఆరాటం కదా. కళ్ళకి దూపడకుండా ఎండలో గగులుసు, స్వెడ్స్, నల్ల కళ్ళద్దాలు, తలకు దెబ్బ తగ్గకుండా హెల్మెట్లు, చెప్పులకి కందకుండా, కాళ్ళు కందకుండా బూట్లు, చెప్పులు, ఎంత రక్షణ. చలిపుట్టుకోకుండా కోట్లు, సట్రలు, అబ్బో వరుసలో కడ ఉన్న గొడుగులు. మొబ్బడితేనే కొంతమంది మాంతారు, తడిస్తే మొక్కెత్తాం అన్నట్టు. దీనికి ఉన్నంత ఇంపార్టెంట్ ఆత్మ సంబంధమైనకి ఇవ్వటంలా. మీరు ఒప్పుకున్నారు శరీర సంబంధమైనది గొప్పదా, ఆత్మ సంబంధమైనది గొప్పదా అంటే ఓటేశారు. కానీ పాటించే విషయానికి వచ్చేళ్ళకే మళ్ళీ కోపాలు వస్తాయి. వేరే విధం కాదు. నా బిడ్డలు విలువ గుర్తించి దాన్ని పాటించి నిత్య జీవానికి రావాలని. ఈ విందులు నిత్య జీవాన్ని ఇవ్వలేవు. అక్కడ చెప్పాడు కదా, దేనికి కష్టపడాలి, దేనికి కష్టపడకూడదు. దానికోసం కష్టపడండి. మనంతా రివర్సే కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాయి ఆదాం బుద్ధులు? అరే అవును, అరే జీవవృక్ష ఫలం తింటే బతికేవాడు కదా. చేయొద్దన్న పొడి తింటూ, తినొద్దన్న పొడి తింటాం ఎందుకు? రివర్స్ బ్యాచ్ అనమాట. మనం వద్దన్నదే చేస్తాం, చేయమన్నా చేయం. పౌలు గారు అంటాడు పాప సంఘంతో, రోమిలతో అంటాడు, నేను చెయ్యాలనుకున్నా చేయలేకపోతున్నాను, చేయకూడదన్నదే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నాలో పాప నియమం ఉంది. ఆదాం గారి ద్వారా వచ్చింది అది. ఏం చేద్దాం మనం మాత్రం అంటారా? వెరీ గుడ్.
అది వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు గుడ్. 35 వచ్చిన. జీవాహారం. యేసుప్రభు వారు ఎవరండి? జీవాహారం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అది. 51 వచ్చిన. అది పరలోకము నుంచి వచ్చిన ఆహారం ఆయన కదా. భూ సంబంధమైన ఆహారానికి ఇచ్చిన విలువ పరలోక సంబంధమైన ఆహారానికి ఇవ్వటం లేదు. రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఈరోజు రెండు కలిసి చెబుతున్నా, అంతేగాని మిమ్మల్ని ఏదో అనాలని కాదు. పాస్టర్ గారికి అవకాశం వస్తే అంటారు, నా పిల్లలే కదరా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్దని. అందరూ నా పిల్లలే కదరా. కాబట్టి నిత్య జీవం కావాలంటే 54 వచ్చిన. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు. ప్రభువారి యొక్క రక్త మాంసాల్లో పాలు పొందుతూనే నిత్య జీవం వస్తుంది. నిత్య జీవం ఇచ్చే ఆహారాన్ని పక్కన పెడతారు. అది ఎంత విలువైందంటే ఇన్నాళ్ళు ఇచ్చామా శ్యామ్ కుమార్కి ఇచ్చామా? ఈ రోజు నుంచి ఇస్తాం. ఎందుకంటే రక్షణ తీసుకున్నాడు. దానికి ఒక అర్హత ఉంది, దానికి ఒక యోగ్యత ఉంది. ఆ బోగ లేదు, వీడు బోవోడరా అంటారు కదా, దానికి ఏం లేదు, కండిషన్స్ ఏమి లేవు. అది 6వ నెల వస్తే చాలు, తొయటమే, ఆలస్యం చేయకోకుండా. అది ఇంకా శరీర సంబంధమైనది విశాల మార్గం. నువ్వు ఏదైనా చెయ్యొచ్చు, ఏదైనా తినొచ్చు, ఏడకైనా వెళ్ళొచ్చు ఇష్టానుసారం. ఆ ధనవంతుడు అన్నాడు కదా, అబ్రహాం గారిని అడిగాడు. అబ్రహాం గారు చెప్పాడు, నీ జీవిత కాలం అంతయు నీకిష్టమైనట్టుగా బ్రతికావు. అది శరీరమైన జన్మ. ధనవంతుడు భోగభాగ్యాలు అనుభవించాడు, సుఖంగా జీవించాడు. సినిమాలు చూడవచ్చు, ఏమైనా చేయొచ్చు, దానికి ఆంక్షలు లేవు. స్వేచ్ఛ జీవితం, దీనికి ఆంక్షలు ఉన్నాయి. ఇది ఇరుకు మార్గం. ఇందులో కష్టాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. క్షమించాలి, ఎవరిని తిట్టిన వాళ్ళు కూడా, దూషించిన వాళ్ళు కూడా, శత్రువును కూడా ప్రేమించాలి. కష్టం కదా, కష్టం అనిపిస్తుంది కదా. నోటికి బూతులు రాకూడదు, డబుల్ మీనింగ్ డైలాగులు రాకూడదు. అంటే బైబిల్ పోకిని మాట్లాడినంటే ఏం రాకూడదు. అవి తగమని పరిశుద్ధులుగా జీవించే వాళ్ళకి ఈ కండిషన్లు ఎందుకు వచ్చిన గొడవ అని ఎవరు కాళ్ళు సర్దుకుంటున్నారు అనుకుంటా. కానీ చివరికి పోను ఇది విశాలం అవుతుంది, అది ఇరికైపోతుంది. అది నరకానికి చేరుస్తుంది, ఇది పరలోకానికి చేరుస్తుంది. ఇది యుగయుగాలు సుఖంగా సంతోషంగా దేవునితో ఉండొచ్చు, అది యుగయుగాలు నరకంలో సాతానుతో ఉండాల్సి వస్తుంది. ఏది మంచిది? విలువలు గమనించండి, విలువలు తెలుసుకోండి. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు చెప్పారు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. అందుకని ఇప్పుడు ఇరుకనిపించినా సరే దాంట్లోనే ప్రవేశించండి. నాశనానికి వెళ్ళే మార్గం వద్దు, అది విశాలంగా ఉండొచ్చు. చాలా మంది పోతున్నారు, ఎన్ని వేల మంది భక్తులు వచ్చారు, అంతమంది వచ్చారు అంటారు. వాటి అంతము అది విశాల మార్గం. జీవానికి పోయే మార్గం అలా ఉండదు. అందుకంట వాళ్ళు తగ్గారు, వీళ్ళు తగ్గారు అంటే చాలమ్మా. ఎందుకు చెత్త? ఎందుకు గింజలు చాలు, పనికి మాల చెత్త ఎందుకు? 4 గింజలైన చాలు నా బతుక్కి. నేను పోతా నా ఆత్మలన్నీ తీసుకొచ్చానయ్యా అంట దేవుని దగ్గర. రాజాలాగే వెళ్తా, చెత్తను తీసుకొని నేనే చేసుకుంటా. చదువమ్మ. కనుగొనువారు కొందరే కదా. జీవ మార్గాన్ని అందరూ కనుగొనలేరు. శరీరంగా పుట్టిన ప్రతి ఒక్కడు కనుగొనలేరు. కానీ కుటుంబం జీవ మార్గాన్ని కనుగొన్నారు కాబట్టి రక్షణ ఇప్పించుకున్నారు. రేపేం జరుగుతుందో తెలియదు కాబట్టి ముందుగానే రక్షణలోకి నడిపించుకోవటం, రక్షణ విలువ గుర్తించారు, జీవ మార్గాన్ని కనుగొన్నారు కాబట్టి రక్షణ ఇప్పించగలుగుతూ ఉన్నారు.
దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. భూ సంబంధమైన శరీర సంబంధమైన జన్మను ఏ విధంగా రికార్డ్ చేస్తారో అదేవిధంగా పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన జన్మను కూడా రికార్డ్ చేస్తారు. భూమి మీద పుట్టినందుకు భూమి మీద పౌర హక్కులు ఎలా వచ్చినవో పరలోక సంబంధమైన జన్మకు కూడా పరలోక సంబంధమైన పౌర హక్కులు వస్తవి అని పౌలు గారు ఫిలిప్పీకి రాశాడు. 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి ఎక్కడుంది? అది మనకు 2 పౌరస్థితులు ఉండేరా. భూ సంబంధంగా ఉంది, కిషోర్ గారికి కూడా 2 ఉన్నాయి. శరీర సంబంధంగా భూ సంబంధంగా ఉంది, రికార్డులు ఉన్నాయి కదా. పుట్టినరోజు పంచాయతీలో ఉన్నాయి కదా, ఆధార్ కార్డులో ఉంది కదా, రికార్డులు ఉన్నాయి కదా. ఏదానికి వెళ్ళినా కూడా ఆధార్ కార్డు కావాలి, జన్మదినం కావాలి తప్పనిసరిగా. అదేవిధంగా పరలోకానికి సంబంధించి ఇది కావాలి, పౌరస్థితి. ఈ లోక యాత్ర ముగించుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం. మన అక్కడుంది ఏంది? పౌరస్థితి. ఇంకొకటి భేదం ఏమిటంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద ఉన్న ఈ గుడారమైన శరీరమైన ఈ కనిపించే పంచభూతాలైన శిథిలమవుతాయి, దేవుని చేత కట్టబడినటువంటి ఒకటి ఉంది, స్వచ్ఛమైంది. ఏదో టెలిస్కోపులో తీశారు. కొన్ని లక్షల మైళ్ళ దూరంలో దేవదూతల రాజ్యం. వాళ్ళు ఎంత ఎత్తుంటారో, ఎంత 80 అడుగులు ఎత్తుందంట ఒక దూత. 80 అడుగులు ఎత్తు. వాళ్ళ రెక్కలు ఎంత విశాలంగా ఉన్నాయో కూడా రాశాడు. ఏదో టెలిస్కోప్ అంటారు దాన్ని, దాంతో తీశారు. నాసా వాళ్ళు తీశారు దాన్ని. అప్పుడు వేశారు కానీ ఇప్పుడు అన్ని రహస్యంగా ఉంచారు కొన్ని చాలా. ఎందుకంటే క్రైస్తవం పెరిగిపోతుందన్న ఉద్దేశంతో. వచ్చింది దాని పేరు గుర్తు రావట్లేదు కానీ చూడవచ్చు మీరు. దాంట్లో కొడితే వస్తుంది, ఫోన్లో కొడితే ప్రపంచం అరిచేతిలో ఉందిగా మరి అది. కాబట్టి దేవుడి చేత చేయబడినటువంటి లోకం ఉంది, అది నిత్యమైంది. ఇది తాత్కాలికమైంది, అది శాశ్వతమైంది కదా. ఇక్కడ పుట్టిన వారందరూ ఏదో ఒక రోజు వెళ్ళవలసిన వారంగా ఉన్నాం కదా. మన ముందు ఎంతమంది దాటిపోయారు, మన కళ్ళు మీద ఎంతమందిని చూసాం మనం. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు. ఇక్కడ సంపాదించుకున్నా, ఎంత సంపాదించుకున్నా అన్నీ వదిలిపెట్టాల్సిందే. వాడు అన్నాడు కదా, ప్రాణమా తినుము తాగుము, నీకు అనేక సంవత్సరాలు నేను దాచిపెట్టాను, నీకు రేపటికి నీకు అవకాశం లేదు, నీకు గ్యారంటీ లేదు. నువ్వు సంపాదన ఎవరికి అవుతుంది? ఎందుకు ఈ కష్టం? దీనికోసం ప్రయాస కదా, నోటి కోసం ప్రయాస. శాశ్వతమైన దాన్ని సంపాదించుకుందాం. తేడాలు అర్థమవుతున్నాయి అనుకుంటాను. శరీర సంబంధమైనటువంటి జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం తేడా. అది ఇష్టానుసారమైన జీవితం, స్వేచ్ఛా జీవితం. ఇది క్రమమైన జీవితం. సుఖభోగాలు విడిచిపెట్టాలి, క్షమాగుణం కలిగి ఉండాలి, ప్రేమించే స్వభావం కలిగి ఉండాలి, దేవుని చిత్తాన్ని చేయాలి, దేవుని సన్నిధికి రావాలి, పవిత్రంగా జీవించాలి, ప్రభువారి శరీర రక్త మాంసాల్లో పాలు పొందాలి, దేవునికి ఇవ్వాలి, దేవుని పరిచర్య చేయాలి. ఇవన్నీ క్రమం. సంఘ బిడ్డలు క్రమం. ఎఫెసీ పత్రికలో ఒక మాట చూద్దాం. ఇంకా 10 నిమిషాలు ముగిచ్చేస్తాను, ఎందుకంటే టైం అవుతుంది మనకి. 5వ అధ్యాయం 3వ వచనం. అంటే మీలో, అంటే ఊరిలో, అంటే దేవుని నమ్ముకున్న వారిలో, దేవుని బిడ్డల్లో, సంఘస్థుల్లో జాగ్రత్త ఉండకూడదు, ఏ విధమైన అపవిత్రత ఉండకూడదు. లోభం అంటే ఏంది? పిసనారితనం. కొంతమందికి ఎంత పిసనారితనమో, అసలు పేరు కూడా ఎత్తటానికి కూడా వీళ్ళేనంత పిసనారితనం ఉండకూడదు. పరిశుద్ధులకు తగింది అది.
మనం నోట్లో మాట్లాడితే కృతజ్ఞత వచ్చినవే మాట్లాడాలి, బూతులు మాట్లాడకూడదు, పోకిరి మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టకూడదు, సరసోక్తులు సరసాలు, మేనమామేలే, ఈ సరసాలు పనికిరావు. ఆ, 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 ఆ. రాజ్యానికి అర్హుడు కాదు. ఎంత చక్కగా రాశాడు కదా. దేవుని రాజ్యానికి వెళ్ళలేరు పిసినారండి. ఎందుకంటే నేను అనుకున్నాను రోజు, ఎందుకని ప్రభు పిసినారు వెళ్ళలేదంటే, ఆ రోడ్లు బంగారం చేసినాయి, ఆ రోడ్డు కాడ కూర్చుంటానేమో ఓటేసుకొని బంగారు రోడ్లు, ఇక లోన కూడా వెళ్ళరు, అందుకనే వాళ్ళని తీసుకెళ్ళరు. ఏమ్మా? అవునమ్మా. కొలసీ పత్రిక, కొలసీలకు రాశాడు పౌలు గారు, 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. ఇప్పుడంటే రక్షణ పొందాం కాబట్టి దుష్టత్వము, కోపాలు కదా. దేవుని బిడ్డల్లో రక్షణ తీసుకున్న వాళ్ళలో ఏమున్నాయి తెలుసా? ఉన్నాయా? నేను నోరు తెలిసి ఎవరు నన్ను అంటే మాత్రం ఊరుకోను. ఎంత మంచి అనుభవాన్ని సమర్థించే వాక్యాలు కనుగొన్నారు. కోపాలు ఉండకూడదు దేవుని బిడ్డలకి. ఒకళ్ళకి వచ్చినా సూర్యాస్తమించే లోపు కోపం వెళ్ళిపోవాల్సిందే. ఉండొచ్చా? ఉంటే పాపమే. అది ఎఫెసీయుల పత్రికలో ఉంది, చదవమ్మా. ఆగ్రహం అంటే దీన్ని మించింది కొంచెం. దుష్టత్వం, దూషణ, వీటిని విసర్జించాలి. అబద్ధాలు కదా, రాత్రి చెప్పాను కదా, శనివారం రాత్రి చెప్పాను. అబద్ధికులు పుస్తకంలో రాయబడింది కదా. 23 అడుగుల పొడుగు, 10 అడుగులు ఎడలుపు కలిగిన పుస్తకం, శాప పుస్తకం ఎగురుకు వచ్చి వాళ్ళ ఇళ్లలో జ్వరబడింది. శనివారం చెప్పాను మీకు. కాబట్టి ప్రాచీన స్వభావాన్ని తీసేయండి, నూతన స్వభావాన్ని ధరించుకోండి. ఏమ్మా? ఈరోజు నూతన స్వభావాన్ని ధరించుకున్నాడు బిడ్డ. లింగియే కాదు, తెల్ల సొక్కాయే కాదు, నూతన స్వభావాన్ని. ఈ పైకి కనబడేవి, లోపల మాత్రం నూతన స్వభావం. పిల్లోడు తీసుకుంటానికి ఎంత తొందరపడ్డాడో గమనించాను నేను. చాలామంది వెనకాడుతూ వచ్చారు, కానీ శ్యామ్ చాలా సిద్ధపడ్డ బిడ్డలా కనపడ్డాడు. వయసు చిన్నదైనప్పటికీ కూడా. ఎంతే పాస్ అయ్యాడంటే 15 సంవత్సరాలు. అదే 15 నిండి 16 వచ్చినాయి. కానీ వెరీ గుడ్ గుడ్ గుడ్. ఈ విధంగా జీవితాన్ని సాగించాలి. ఈ విధంగా సాగించుకోకుండా పడిపోతే వాడికి కొన్ని పేర్లు పెట్టారు. పిలిస్తే బాగుండదేమో కానీ చదవండి. పేతురు 2 పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు అనుభవ జ్ఞానం పొందారు, ఈ లోక మాల్యాన్ని తప్పించుకున్నారు. దేవుడు తన రక్తంతో శ్యామ్ కుమారి పాపాలన్నీ కడిగి వేశాడు, దోషాలన్నీ పోయినాయి. ఇప్పుడు పవిత్రపరచబడ్డాడు కదా. దేవునికి స్తోత్రం. మరలా వాటిలో మాత్రం చిక్కుకోకూడదు. మళ్ళీ ఓడిపోయావనుకో, పడిపోయావనుకో, జారిపోయావనుకో, అది అధ్వానమైన స్థితి. దానికి ఒక పేరు ఏంటంటే పంది లాంటి జీవితం. ఎందుకంటే పందిని కడిగినా కూడా బురద చూడంగానే పరిగెత్తి బురదలో పొరలే రకం. కుక్క వాంతి చేసుకొని చండాలం కక్కేసామని కూడా మళ్ళీ దాన్ని వాంతికి ఆశపడుతుంది. మనం కక్కేసాం, ఈ లోక జీవితాన్ని కక్కేసాం, మళ్ళీ 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 కవర్లాడతావా? ఎబ్బే అని పేతురు గారు కొంచెం గట్టిగానే చెప్పాడు పత్రికలో.
ఆ? ఎందుకంటే మరి సంఘం ఆయన మీద కట్టాల్సి వస్తుంది కాబట్టి ఉం? పరలోక తాళాలు కూడా ఇచ్చాడు కదా, దేవుడు బయలుపరిచాడు కదా. కాబట్టి ఏమా, రక్షణ పొందు బిడ్డలు నిజంగా ధన్యులు కదా. రక్షణ పొందిన బిడ్డలే ధన్యులైతే రక్షకును కన్న తల్లి అంత ధన్యురాలు. అందుకే అన్ని తరాల వారు నన్ను ధన్యురాలు అంటారని చెప్పటానికి కారణం అది. కాబట్టి వీళ్ళు ధన్యులు, ఈ కుటుంబం ధన్యులు, నాగేశ్వరరావు గారి కుటుంబం ధన్యకరమైంది కదా. ఫలం, ఆత్మఫలంలో ఉన్నారు ఇప్పుడు, ఫలాలు. దేవునికి స్తోత్రం. ఇస్కరియోతు లాంటి జీవితం దండగా, ఇలాంటి వాడు పుట్టకపోవటము మంచిది అని యేసు ప్రభువు వారు చెప్పారు. కాబట్టి ఆత్మ సంబంధమైన జన్మము ఎంతో మంచిది అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 45 నుంచి 49 వచనాలు చదివి ముగిద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నాం ఇప్పుడు? ఎందుకంటే అతను మొట్టమొదటిగా శరీరధారిగా జన్మించిన వాడు, శరీర జన్మ. కడపటి ఆదాము యేసు ప్రభువారు. ఆయనేమో జీవించే ప్రాణి, ఈయన జీవింపజేసే ఆయన. కానీ మొదట ఆత్మ సంబంధమైంది కలిగింది ఏంటి? ప్రకృతి సంబంధమైంది, శరీర సంబంధమైంది మొదటి జన్మ కదా. అది మొదట శ్యామ్ కుమారు తల్లి గర్భంలో జన్మించాడు, శరీర జన్మ మొదట కలిగింది అది. ఇప్పుడు కలిగింది ఆత్మ సంబంధమైన జన్మ. మీకు అర్థం అవుతుంది కదండి? వెరీ గుడ్. మొదటి మనుష్యుడు ఎవరు? ఆదాము, భూ సంబంధమైన వాడు, మట్టి నుండి పుట్టినవాడు, మట్టి కాబట్టి మట్టికి వెళ్ళాడు. రెండవ వాడుగా, కడపటి వాడుగా వచ్చిన ఆదాము యేసు ప్రభువారు పరలోక సంబంధి, అందుకని పరలోకి వెళ్తాడు. ఆత్మ సంబంధంగా జన్మించే వాళ్ళందరూ పరలోకి వెళ్తారు. క్లియర్గా చెప్పేశాడు పౌలు గారు సంఘానికి. ఎందుకంటే మనుషులు ఎలా పుడతారు, మళ్ళీ ఎలా చనిపోతారు, చనిపోయిన వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళు ఎలా వస్తారు, ఏ శరీరంతో వస్తారు, కాళ్ళు వెనక్కుంటాయా ముందుకుంటాయా అని డౌట్లు పడినటువంటి సంఘం. ఏ సంఘం? వాళ్ళు, మనం కాదు. మీకు మీకు అర్థమైంది కదా. ఇంత వివేకుల అన్నాడు పౌలు గారు. మీరు మేధావులు అయితే మిమ్మల్ని ఎందుకంట. వెరీ గుడ్. కాబట్టి రాంగా పోంగా అంటారు ఒకళ్ళు మన సంఘం. శరీర జన్మ సంబంధం కన్నా ఆత్మ సంబంధమైన జన్మ శ్రేష్టమైంది. అట్టి ధన్యతను దేవుడు మరి కుటుంబానికి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించునుగాక. ఆమేన్. ఎలా చెయ్యి, ఎలర్ట్గా ఉండండి.